సెలవు రోజున ఆఫీసులో అధికారి వేప చెట్టుకు కళ్ళు దేవుని గడపలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. మంత్రి తుమ్మల తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నలుగురు ముఖ్యమంత్రులు వద్ద ఎవరిని నొప్పించకుండా పనిచేశానని చెప్పారు. ఎన్టీఆర్ నీతి నిజాయితీ రాజకీయాలు నేర్పారని, కష్టపడితే రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు వద్ద నేర్చుకున్నానన్నారు. కేసీఆర్ స్టైల్ వేరు, ఇంట్లో కూర్చున్న స్ట్రాటజిక్ గా రాజకీయాలు చేస్తారని తుమ్మల చెప్పారు. రేవంత్ రెడ్డి ఏ ఆధారం లేకుండా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారన్నారు తుమ్మల. భద్రాద్రి రామాలయం పునరుద్ధరణ పనులను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీరామనవమి రోజున విస్తరణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. ఈ భద్రాద్రి రామాలయం పునరుద్ధరిస్తే బాగుంటుందని నాకు మొదటి నుంచి కోరిక. ఆ రోజుల్లో మొదలు పెడితే కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ ఒప్పుకోలేదు. మొన్న ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిని అడిగి ఒక 60 కోట్లు తీసుకొని వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం క్లియర్ చేసి రేపు శ్రీరామనవమి రోజున దాన్ని కూడా మనం వేములవాడ మాదిరిగా, సరస్వతి టెంపుల్ మాదిరిగా మన భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాలని. తర్వాత గోదావరిలో నాకు నావిగేషన్ కూడా పునరుద్ధరించాలనేది ఒక కోరిక. రేపు పోలవరం అయితే పోలవరం బ్యాక్ వాటర్స్ భద్రాచలం దాకా వస్తాయి. సీతమ్మ సాగర్ బ్యాక్ వాటర్స్ సమ్మక్క సారక్క బ్యారేజీ దాకా వెళ్తాయి. సమ్మక్క సారక్క అన్నారం దాకా వెళ్తాయి. అన్నారం సుందీళ్ళ దాకా ఉంటుంది. సుందీళ్ళ మేడిగడ్డ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి నీకు మహారాష్ట్రకి కూడా నీకు నౌకాయానాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు. అప్పుడు అది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. మామిడిపల్లి చౌరస్తాలో కాగడా వెలిగించి ర్యాలీ ప్రారంభించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. దక్షిణ తెలంగాణ నేతల కారణంగా నిజామాబాద్ వెనుకబడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే నిజామాబాద్ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో నిజామాబాద్ కు చోటు దక్కలేదని రాకేష్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పోరాడితే తప్ప జిల్లా అభివృద్ధి జరగదని ఆయన స్పష్టం చేశారు. కమిటీకి డబ్బులు లేవు, మున్సిపల్కు డబ్బులు లేవు, చేరియాలకు డబ్బులు లేవు. ఏ డబ్బులున్నా గానీ దక్షిణ తెలంగాణలో దోసుకపోతున్నారు. దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కారం. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఎన్నొద్దులు దోసుకపోతారో దోసుకపోయిండ్రు. ఇంతకు ముందు సిద్దిపేటోడు, సిరిసిల్లోడు, గజ్వేలోడు దోసుకపోయిండు. ఇప్పుడు ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు, కొడంగలోడు దోసుకపోతున్నారు. ఎన్ని రోజులు దోసుకపోతారు? మాకు మార్కెటింగ్ కమిటీలు లేవు, మాకు కాలేజీలు లేవు, మాకు హాస్పిటల్ డాక్టర్లు లేరు, ఎక్స్రే మిషన్లు లేవు. దీన్ని నిలదీయాలంటే మొన్న గౌరవనీయ పెద్దలు నిజామాబాద్ సీనియర్ నాయకుడు గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఉద్యమం రావాల్సింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ ఒకటి కావాల్సింది నిజామాబాద్ జిల్లాలో. ఈ నిజామాబాద్ జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతేనే నిజామాబాద్ జిల్లా సమస్యలకు పరిష్కారం. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజన్ 1 రెండవ గనిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్ల సూర్యుల బండ కింద బతుకులను బాగు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. దేశానికి వెలుగులు పంచే సింగరేణి కార్మికుని వెంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, గని కార్మికుడికి కష్టం వస్తే క్షణం ఆలోచించకుండా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్మికుల మారు పేర్ల సమస్యలతో పాటు కారుణ్య నియామకాల పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో పాటు ఉన్నది. ఏదైతే ఎవరికైతే మధ్య అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తా ఉన్నారో అదంతా పోయిన వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్ల జరిగింది. ఇవాళ డిపెండెంట్ కానీ, మార్పుల సమస్య కానీ, కార్మిక సమస్య విషయంలో, అధికారులకు సంబంధించిన PRP విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాన్ని వారికి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మద్దతు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం సోషల్ మీడియాకే పరిమితమని, కరీంనగర్ కు ఆయన చేసిందేమీ లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. 3 ఏళ్ల అభివృద్ధి పేరిట గత పాలకులు ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడకపోతే బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ అభివృద్ధి, సంక్షేమం, అవినీతి
ఈ మూటిటి మీద బహిరంగ చర్చకు మీరు సిద్ధం. ప్రజల సమక్షంలో బహిరంగ చర్చ పెట్టుకుందాం. మీరు సిద్ధమా అని అడుగుతాను. మీరు సిద్ధమైతే రండి, ప్రజా దర్బారు పెడదాం, ప్రజల్లో చర్చ పెడదాం. ఆనాడు సుందరీకరణ పేరు మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,80,00,000 పెట్టి ఒక కూడలి సుందరీకరణ చేస్తే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ముందున్నటువంటి కూడలి కేవలం 15 లక్షలతో సుందరీకరణ చేసాం. అది మా చిత్తశుద్ధి. హుజూరాబాద్ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరుతో హుజూరాబాద్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని జిల్లా సాధన సమితి నేతలు పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలన్నారు. హుజూరాబాద్లో అన్ని హంగులు ఉన్నాయి. జిల్లాకు కావాల్సినటువంటి హంగులు మొత్తం ఉన్నప్పటికీ ఇక్కడ జిల్లాకు చేయకపోవడం చాలా శోచనీయం. కాబట్టి అన్ని హంగులు ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రాంత ప్రజల కోరికను మన్నించి 100% జిల్లానుగా ప్రకటించాలి. ఇప్పుడు రాబోయే రోజుల పూట అక్షరాలు చేస్తామని చెప్పి తెలిసింది. కాబట్టి హుజూరాబాదు చిరకాలపు కోరిక ఇది. అంటే గతంలో అడగని జిల్లాలకు కూడా, అడగని ప్రాంతాలకు కూడా జిల్లాలు ఇచ్చినటువంటి సందర్భం. కానీ మేము అప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నా కూడా జిల్లా. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన జడ్జి మాధవీదేవి, మంత్రి వాకిటి శ్రీహరి కోర్టును ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోని డిప్యూటీ తహసీల్దార్ బాబు పండుగ సెలవు రోజున ఆఫీసులో పనిచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సెలవు రోజున రాజకీయ నాయకులతో కలిసి రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. వైసీపీ, బీజేపీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డులను తారుమారు చేయడానికి సెలవుల్లో ఆఫీసుకు డిప్యూటీ తహసీల్దార్ వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గంగమ్మ దేవాలయానికి బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 80 లక్షల రూపాయలతో వంతెన ఏర్పాటు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను తుగ్లక్ పాలనగా పేర్కొన్నారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో 65% సర్పంచ్లు కాంగ్రెస్ వారు గెలిస్తే కేటీఆర్ కాలుకు బల్పం కట్టినట్లు తిరుగుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పినా మారటం లేదన్నారు ఆది శ్రీనివాస్. అసలు తుగ్లకు పాలన అనేది ఎప్పుడు జరిగింది అంటే మీ 10 ఏళ్లలో చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మీ కుటుంబం ఒకటే. ఈ తుగ్లక్ పాలన జరిపింది మీ పాలన అని చెప్పని మీ కుటుంబం నుంచి ఈరోజు వస్తున్నట్టు ఆ రూపాయలకు సమానం చెప్పలేక అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, వేల కోట్లకు పరిగెత్తడం, కేవలం మీ కుటుంబాలే బంగారమైతే కాదు తెలంగాణ బంగారం అయినప్పుడుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పని సొంత చెల్లి కవిత అంటే ఆమెకు సమాధానం చెప్పకుండా, అరే మీ సొంత బావ టెలిఫోన్ను ఈరోజు ట్యాపింగ్ చేసిందని సమాధానం. నెల్లూరు జిల్లా గూడూరు టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. లబ్ధిదారులకు 39 లక్షల రూపాయల విలువ గల 51 చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 585 మందికి 4,45 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసినట్లు ఆయన చెప్పారు. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడి ప్రైవేటు వైద్యం చేయించుకుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చే బాధ్యత తనదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం అయిపోయింది. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసాం. అమౌంట్ వచ్చి 4,45,98,000, అంటే దాదాపు 4.5 కోటి పైన. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు.
చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఎడ్లబండ్ల లాగుడు పోటీలు జరగనున్నాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు 6 రోజుల పాటు పోటీలు జరుగుతాయని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 160 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. మొత్తం 8 విభాగాల్లో ఎడ్లబండ్ల పోటీలు ఉంటాయని ఆయన చెప్పారు. రోజుల పాటు చిలకలూరిపేటలో రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి సెంటర్ చిలకలూరిపేట ఎడ్ల పందాలకి ఎడ్ల బల ప్రదర్శన ఒంగోలు జాతీయ స్థాయిలో 6 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాము. అన్ని సెంటర్ల కన్నా చిలకలూరిపేటకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ బాగా జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ ఉంటుంది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఎక్కడా లేనటువంటి విధంగా చిలకలూరిపేటకు ఒక బ్రాండ్ ఉంది ఎడ్ల బల ప్రదర్శనకి. అదే స్థాయిలో 18 నుంచి 23 వరకు ఇక్కడ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫెస్టివల్ కమిటీ ఏర్పాటైంది. చైర్మన్ గా ఇర్ప సుకన్య సునీల్ దొర, డైరెక్టర్లుగా 15 మంది మహిళలు ప్రమాణ స్వీకారం చేశారు. మేడారం ఈవో వీరస్వామి బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల స్ఫూర్తితో కమిటీలో మహిళలను నియమించామన్నారు సీతక్క. సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు కమిటీని అనౌన్స్ చేసుకొని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే గోడల గుడి నిర్మాణం ఎట్లయితే పునర్నిర్మాణం జరిగిందో ఆ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఈసారి కమిటీ మొత్తం కూడా పూజార్ల సంఘం గౌరవ అధ్యక్షులు జగ్గారావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మహిళలతోటే కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5,486 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతులను మోసగించి వారి ఆస్తులను దోచేందుకు కుట్ర చేశారని ఆయన విమర్శించారు. సంవత్సరం రోజులు ఈ కొత్త పాసు పుస్తకాలని మళ్ళీ తయారు చేసి మీ పాసు పుస్తకాలు మీకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తే మాకు 1 సంవత్సరం కాలం పట్టింది వాటిని కరెక్ట్ చేయడానికి. 3 మాసాల్లోనే మీకు కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేసింది అప్పటి ప్రభుత్వం. ఇవాళ వాటన్నిటిని సరిచేస్తూ వస్తే ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి బాబు. 21,80,000 పాసు పుస్తకాలు తయారు చేస్తే దాని మీద ప్రభుత్వం ముద్ర తీసేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వేయడానికి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 21 లక్షల పాసు పుస్తకాలు 22 కోట్లు ఖర్చు పెట్టి మీ ఆస్తి మీది కాదు అనే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో నీటి తరలింపు పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పిల్లాయిపల్లి కాలువ నుంచి లక్కారం గ్రామంలోని లొద్దికుంట గంగాదేవి కుంటలకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించనున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ సిఎస్ఆర్ నిధులు ఈ పనులు చేపట్టారు. లింగోజిగూడెం నుంచి ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్ అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు పోలీసులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్షా సమావేశం నిర్వహించారు. వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 25న రథసప్తమి రోజున భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. 28వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి మనకు వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. అత్యంత ముఖ్యమైన ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ వచ్చేసి 23వ తేదీన జరుగుతుంది. తర్వాత ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చే మరో ముఖ్యమైన ఈవెంట్ రథోత్సవం. సో ఆ రథోత్సవం వచ్చేసి
జనవరి 25వ తేదీన ఆదివారం వచ్చింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రథం వద్దకు తీసుకువచ్చారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వీరముంచు వంశస్థులు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలతో వారు చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. త్రిశూలేశ్వరుణ్ణి సహితంగా పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తే శత్రుపీడ, శరీరపీడ, రోగబాధలు తొలగిపోతాయని పూజారి రాంబాబు శర్మ తెలిపారు. అందరు ఈరోజు త్రిశూల స్నానంతో భగవంతుని ఆశీస్సులు ఈ కోనేటిలో స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరే కొత్తకొండ వీరభద్ర స్వామి సనాతన ఆచారం కాబట్టి తప్పకుండా భక్తులందరూ తన్మయం చెందే విధంగా వీరభద్ర స్వామి భద్రకాల ఆశీస్సులు పొంది స్వామి అనుగ్రహం ఉండాలని అందరూ కోరుకోవడం జరిగినది. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం తరఫున అర్చక బృందం అంతా మరియు ముగిలిపాలెం రాంబాబు గారు ముఖ్య అర్చక దివ్య ఆశీర్వాదములు సర్వే జన సుఖినో భవంతు. తాటి ఈత చెట్టుకు కళ్ళు రావడం సహజం. కానీ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మర్రిగూడ సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఓ వేప చెట్టుకి కళ్ళు వస్తోంది. కట్ట సత్తిరెడ్డి వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు కళ్ళు రావడంతో జనం వింతగా చూస్తున్నారు. రోజుకు 5 లీటర్ల వేప కళ్ళు వస్తుందన్నారు స్థానిక రైతు. అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా మంచు దట్టంగా కురుస్తోంది. నిన్న 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా ఇవాళ ఉదయానికి 4 డిగ్రీలకు పడిపోయింది. అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఏజెన్సీ వ్యాప్తంగా దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలు అని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని వాతావరణ అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.